నువ్వేమో దొరికిపోయిన దొంగవి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు దొరికిపోయి చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయి జైలుకి వెళ్ళి ఆ కక్ష తీర్చుకుంటాకి వాళ్ళ అధికారం ఇచ్చింది ప్రజలకు. మీకు అధికారం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే మీరు మాట ఇచ్చారో వాగ్దానాలు చేశారో అది చేయండి. సంపద సృష్టిస్తా ఉన్నారు కదా, సృష్టించండి. అప్పులు సృష్టిస్తున్నారు కదా. ఇప్పటికీ 1,50,000 కోట్లు దాటిపోయింది. నా చిన్నప్పుడు ఎప్పుడన్నా బంధువుల ఇంటికి సెలవులకు వెళ్తే పల్లెటూరులో ఆ కిరాణా కొట్ల మీద రాసి ఉండేది అప్పు రేపు అని, ఒక బోర్డో లేకపోతే గోడ మీద రాసేవాళ్ళు అప్పు రేపు అని. అట్టాగా సంపద సృష్టి రేపు అని చెప్పి మీ ఇంటి గోడ మీద రాయటమే, సెక్రటరియట్ మీద, సీఎం ఛాంబర్ బయట. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎవడికాడు వచ్చి చూసుకుంటే సంపద రేపు సృష్టిస్తాడనమాట అని చూసుకెళ్ళిపోతా ఉంటామే. ఇప్పటికీ 1,50,000 కోట్ల పైచిలకు అప్పు సృష్టించి ఏమైందో తెలియదు. ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాయో తెలియదు. అది కాకుండా రాష్ట్ర ఆదాయంలోనేమో కోత, ఆదాయం తగ్గుతూ ఉంటుంది. సరాసరి ప్రత్యక్ష పన్నుల వసూళ్లేమో తగ్గిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే మీ పన్నుల రాబడి తగ్గిపోతుంది. రాష్ట్రంలో వ్యాపారాలు లేవని అల్లాడిపోతున్నారు. మీకు ఓటేసిన వాళ్లే, మీకోసం పేక్కోసుకున్న వాళ్ళే ఇవాళ ఎందుకు తెచ్చారా బాబు ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని అని చెప్పని ఏడుస్తున్నారు వ్యాపారాలు చేసేవాళ్ళు. ఏది 40 ఏళ్ళ అనుభవం చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, నేను ఇంత బానిసలాగా బతుకుతున్నానంటే ఈ బండ్రోతు జీవితం చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవానికి అని చెప్తున్నారు. ఏంటి మీ అనుభవం? దేనికి? మీరు బాగుపడతాకి తప్పితే, మీరు విమానాల్లో తిరగటానికి తప్పితే, మీరు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు ఆయన అయితే వారానికి 2-3 రోజులు, మీ అబ్బాయి మీరు అయితే వారం వారం ప్రజల డబ్బుతో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని మీ ఇళ్లకు వెళ్తారు. మీ భార్య పిల్లలను చూసుకుంటాయి. వ్యాపారస్తులను హైదరాబాద్ రమ్మంటారు, బేరం మాట్లాడుకుంటారు. ఇక్కడైతే రాధాకృష్ణ కూడా అప్పుడప్పుడు తెక్కరేగినప్పుడు మన బెదిరిస్తాకో రాసేస్తున్నాడు మొత్తం, కాబట్టి ఇక్కడ మనం పట్టుపడకూడదు అని చెప్పిన హైదరాబాదు. శుక్రవారం కొడుకు హైదరాబాదు, తండ్రి శనివారం హైదరాబాదు, సోమ్యము జరాంది. ఇంకా చూడండి, హెలికాప్టర్లో సెక్రటరియట్ నుంచి ఇంటికి, ఇంటికి నుంచి సెక్రటరియట్కి హెలికాప్టర్, ఇక్కడి నుంచి ఇంటికాడి నుంచి హెలికాప్టర్, సెక్రటరియట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి హెలికాప్టర్, అక్కడి నుంచి ప్రత్యేక విమానం హైదరాబాద్కి. మళ్ళీ ఇప్పుడు చాలదని చెప్పని 3కి 3 హెలికాప్టర్లు కొంటారంట. పవన్ కళ్యాణ్కు హెలికాప్టర్, లోకేష్ బాబుకు హెలికాప్టర్, ఈయనకు హెలికాప్టర్. డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అంటాడు, హెలికాప్టర్లు కొంటారంట. ఇది ఈ రకంగా అప్పు చేసి పప్పు కూడు అన్న సామెతగా అప్పు చేసి బిర్యానీ కూడు, ఈ రకంగా వీళ్ళు జనాల సొమ్ముతో జల్సాలు చేస్తూ, వెనకడికి ఒక ఆయన చెప్పాడు నేను జీతం తీసుకోకుండా పనిచేస్తానని. జీతం తీసుకుంటున్నాడు, హెలికాప్టర్లో తిరుగుతున్నాడు, విమానాల్లో తిరుగుతున్నాడు.